హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మేమైతే మా ఊర్లో ధ్వజస్తంభం అయితే లేపుతున్నారండి శివుని గుడి దగ్గర. అక్కడికైతే బయలుదేరాము. ఇంకా ఊరంతా అయితే చేస్తున్నారు కదా పండగ. ఇంకా భోజనాలు కూడా పెడుతున్నారండి. మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయితే అయ్యింది. ఇంకా కొద్దిగా పిల్లలు వీళ్ళందరూ రెడీ అయ్యేసరికి లేట్ అయిందండి, స్కూల్కి వెళ్ళి వస్తారు కదా. ఇంకా అప్పుడైతే బయలుదేరి వెళ్ళాము. ఇంకా గుడి వచ్చేసి కొండ మీదండి కట్టింది. ఇంకా భోజనాలు వచ్చేసి కింద పెడుతున్నారంట. ఇంకా ఆ కొండ కూడా ఎక్కుతాము, చూపిస్తాను నేను మీకు అప్పుడు. ఇంకా మేమైతే నడుచుకుంటా ముందరకి వెళ్ళిపోయాము. ఎండ కూడా బాగానే వస్తుందండి ఆ రోజు. ఇంక ఇక్కడైతే కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు, అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా ఉంటాయి కదా, చెవులు అట్లాంటివి జడలు అన్నీ అయితే ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు. ఇంకా మేము భోజనాలకైతే పెట్టించుకొని కూర్చుంటున్నాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ భోజనాలు అన్నీ అయిపోయినాయండి. అందరూ తినటం అయిపోయింది. ఇంకా మేమే లాస్ట్ అనుకుంటా. అక్కడక్కడ కొంతమంది ఉన్నారు మాకులాగా. ఇంకా మేము కూడా పెట్టించుకొని అయితే తిన్నాము. వెజిటేబుల్స్ అండి. ఇంకా గుళ్ళు అంటే ఎక్కడైనా కానీ ఇంక వెజిటేబులే పెడతారు కదా. పులిహోరను కేసరి అవి పెట్టించుకొని అయితే తిన్నాము. ఇంకా మేమైతే ఇంకా కొండ ఎక్కుదామని అయితే వచ్చాము. పిల్లలైతే ఇంక ఈ జళ్ళ ఇవన్నీ అయితే కొన్ని కొనుక్కున్నారు. ఎక్కువ కాదు, అక్కడక్కడ కొన్ని స్టాల్స్, ఒక 4-5 స్టాల్స్ అయితే పెట్టారండి. ఇంకా మేము కొండ అయితే ఎక్కబోతున్నాము ఇప్పుడు. మా అమ్మోళ్ళు అయితే ముందర వెళ్తున్నారండి, పిల్లలను మా అమ్మోళ్ళు. మేమైతే వెనకాల చిన్నగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ నుంచి మా ఊరండి ఇది. ఇది చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇక్కడ ఇప్పుడు ఇందులో మా ఇల్లు కూడా కనపడుతుంది. కాకపోతే దూరంగా ఉందిలే, అంత దగ్గరగా అయితే కనపడదు. పైనుంచి ఇట్లా వీడియో తీస్తే బాగా కనపడిందండి అసలు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లలు అయితే ఫాస్ట్గా ఎక్కేశారు. మేము కొద్దిగా నిదానంగా అయితే వచ్చామండి. ఇంక ఇక్కడ నవధాన్యాలు వేస్తారు కదండి ధ్వజస్తంభం దగ్గర, అవి అయితే కొన్ని ప్యాకెట్లు కొనుక్కున్నాము. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ నవధాన్యాలు అయితే వేసారు అందులో. ధ్వజస్తంభం అయితే చూడండి, మొత్తం అయితే పైన కూడా తీశాను. చాలా పెద్దగాను బాగుంది. ఇంకా మా అమ్మాయి అయితే నవధాన్యాలన్నీ అందులో వేసేసారు. మా అమ్మాయి కూడా వేస్తుంది. ఇట్లా శివుని గుడికి రావడం నేను ఇది ఫస్ట్ సారి అండి. మేము అంతకుముందు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే నేను చూడడం. కొత్తగా ఓపెన్ చేస్తున్నారు కదా, చూద్దామనేసి అయితే వచ్చాను. ఇంకా పిల్లలు కూడా నవధాన్యాలు వేసి వచ్చేసారండి. ఇంకా లోపల గుడి కూడా అయితే మేము మొత్తం తిరిగి చూసాము. బాగుందండి, చాలా బాగుంది. గుడి అయితే మంచిగా కట్టారు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అంటే జనం కూడా అంత రష్గా ఏం లేదు. అయితే అందరూ ఆల్మోస్ట్ చూసి వెళ్ళిపోయారు కదా, మేము లాస్ట్లో వెళ్ళాము. ఇంకా ఇక్కడ నంది విగ్రహం చాలా పెద్దగాను బాగుంది అసలు. ఇక్కడ పిల్లల్ని, మా అమ్మని కొన్ని ఫోటోలు అయితే నేను తీశానండి. పెద్దగాను చాలా బాగుంది ఈ నంది విగ్రహం. ఇంకా మేమందరం అయితే కొన్ని ఫోటోలు దిగేసామండి. ఇక్కడ కూడా కొన్ని అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి, అవైతే చూడడానికి వచ్చాము. ఇంకా మా అమ్మ అయితే దండం పెట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారి పేర్లు అయితే నాకు తెలియదండి, అందుకే నేనేం చెప్పట్లేదు. లోపల కూడా ఇంకా దేవుళ్ళు ఉన్నారంట, చూడాలి. ఫస్ట్ది అయితే వినాయకుడు ఉన్నారండి. ఇంకా అటు పక్కన పేర్లు అయితే నాకు అంతగా తెలియదు. ఇక్కడైతే వినాయకుడు ఫస్ట్ అయితే ఉన్నారు. ఇంకా మా అమ్మోళ్ళు అయితే గంట అయితే కొట్టారండి ఇక్కడ.
పెద్దగానే సౌండ్ పెద్దగా వస్తుందని అక్కడ పూజారి గారు కొట్టొద్దని అయితే అన్నారు మేము వెళ్ళినప్పుడు. నేను ప్రతి దేవుళ్ళని వీడియో తీశానండి, కానీ పేర్లు అయితే నాకు అంతగా తెలియదు. ఇక్కడ ఉన్నారు ఇక్కడ అమ్మవారు. ఇక్కడ చూడండి చిన్న నంది, అటువైపు ఏమో పెద్దగా ఉంది, ఇక్కడేమో చిన్న నంది పెట్టారండి. చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే చూసి వచ్చేస్తున్నామండి. గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇదిగోండి ధ్వజస్తంభం. ఇంకా మేమైతే గుడి అంతా చూసి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. మేము వచ్చే దారిలో మాకు ఇట్లా పొలంలో నుంచి రోడ్డు ఉందండి. ఇంకా మేము అటు నుంచి అయితే వచ్చేస్తున్నాము. దగ్గర ఇటు నుంచి టైం అయితే 4:30 అట్లా అయితే అయిందండి. మేము గంటన్నర ఉన్నాం అక్కడ. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా అక్క వాళ్ళందరూ చుట్టాలు వచ్చి ఉన్నారండి. పొద్దున మేము వెళ్ళేటప్పుడు అయితే ఎవరు రాలేదు, అంటే మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అయితే మా అక్క వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి 4 గంట అయ్యింది. ఇంకా మా అమ్మ అయితే మా అందరి కోసం చీరలు అయితే తీసుకొచ్చింది. అవి కూడా చూపిస్తానండి ఇప్పుడు. ఇంకా మా అమ్మాయి అయితే అందరికీ టీలు అయితే ఇస్తుంది. ఇంకా రాలేదండి మా అక్క వాళ్ళు, ఇంకా ఇద్దరు రాలేదు. మిగతా వాళ్ళు అందరూ అయితే వచ్చారు. వాళ్ళకు కూడా చీరలు తెచ్చింది మా అమ్మ. ఇంకా అవి అయితే ఇచ్చేస్తాము. ఇంకా నేను వీడియో తీసుకోవటానికి అని చెప్పేసి చీరలు ఇక్కడ పెట్టమని చెప్తే పెట్టుతుంది. ఎవరి చీర వాళ్ళకైతే పెడుతుందండి. మా అమ్మ చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి, ఒక 4-5 రోజులైతే అవుతుందండి. పండగ ముందలైతే తీసుకొచ్చింది. అంటే ఎవరి చీరలు వాళ్ళకని ఫిక్స్ అయిపోయి ముందలే తీసుకొచ్చింది. అక్క చెల్లెళ్ళకి, సొంత అక్క చెల్లెళ్ళకి అయితే సేమ్ కలర్ అట్లా తీసుకొచ్చింది. మా అమ్మ వాళ్ళకైతే వాళ్ళ మరదలు కూడా, మా అమ్మకి మా పెద్దమ్మకి వాళ్ళ మరదలు కూడా తీసుకొచ్చిందండి. వాళ్ళకి 2 చీరలు తీసుకొచ్చింది మా అమ్మ వాళ్ళ మరదలు. మా అమ్మ అయితే ఇంకా మా 6గురికి తలా ఒకటి చీర తీసుకొచ్చింది. ఇంకెవరి చీర వాళ్ళైతే తీసేసుకున్నారు. చీరలు అయితే చాలా బాగున్నాయండి. అందరికీ పట్టు చీర తీసుకున్నది. వీటిల్లో మా అమ్మోళ్ళ చీరలు కూడా ఉన్నాయండి, వాళ్ళ మరదలు పెట్టిన చీరలు. ఇంకా అందరూ అయితే చూశారు. అంటే మా అమ్మ ఆల్రెడీ ఈ చీరలు మీకని ఫిక్స్ అయ్యే తెచ్చింది. ఇంకెవరి చీర వాళ్ళు అయితే తీసేసుకున్నాము. అందరికీ పట్టు చీరలే తీసుకొచ్చిందండి. ఇంకా తీసుకోండి అని అయితే చెప్పింది మా అమ్మ. ఇంకా తీసేసుకున్నాం చీరలు అయితే. మీ అక్కకి ఇదేమో గ్రీన్ కలర్ తీసుకొచ్చింది. ఇంక ఇదేమో ఇంకో అక్క చీర మా అమ్మాయి తీసుకుంది. ఇదేమో నా చీర, ఇది మా అమ్మాయి తీసుకుంది. ఇంకెవరి చీరలు వాళ్ళు అయితే తీసేసుకొని మళ్ళీ కవర్లో పెట్టేసుకున్నారండి. చీరలు అయితే అందరికీ నచ్చినాయండి, బాగున్నాయి చీరలు. అందరికీ పట్టు చీరలు తీసుకుంది కదా, ఇంకా బాగానే ఉన్నాయి. ఈ అక్కోళ్ళకేమో గ్రీన్, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళకి గ్రీన్ అని బ్లూ చీరలు తీసుకున్నారండి. మా ముగ్గురికి ఒకటి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళు కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ ధ్వజస్తంభం లేపే పండగ అయితే ఇంక ఇట్లా జరిగిపోయిందండి. ఇవైతే మా అమ్మకి తెచ్చిన, వాళ్ళ మరదలు తెచ్చిన చీరలు. మా అమ్మకి మా పెద్దమ్మకి కూడా తీసుకొచ్చింది మా అమ్మ వాళ్ళ మరదలు. ఇంకా మాకేమో మా అమ్మ తీసుకొచ్చిందండి అందరికీ. అంతేనండి వీడియో.